హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టైడల్ పవర్ ప్లాంట్. సో మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ గురించి తెలుసుకున్నప్పుడు సోలార్ గురించి, టైడల్ ఎనర్జీ గురించి అండ్ అదేవిధంగా విండ్ ఎనర్జీ గురించి, సో ఇలా మనం డిఫరెంట్ ఎనర్జీస్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఈరోజు మనం ఈ టైడల్ ఎనర్జీని పవర్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, టైడల్ పవర్ ప్లాంట్. ఓకే, సో టైడల్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి? సో మనకి ఈ గ్రావిటేషనల్ అట్రాక్షన్ వల్ల ఈ సన్ను లేదా మూన్ ఏదైతే ఉందో వాటి రొటేషన్ వల్ల మనకి ఏమవుతుంది అంటే టైడ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ టైడ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కసారి హై లెవెల్ టైడ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి లో లెవెల్ టైడ్స్ వస్తాయి. ఓకే, సో వచ్చినప్పుడు ఆ టైడ్స్ని మనం యూజ్ చేసుకొని పవర్ని జనరేట్ చేస్తే, అంటే టర్బైన్ని మనం రొటేట్ చేసి మనం పవర్ని జనరేట్ చేస్తే దాన్ని మనం టైడల్ పవర్ ప్లాంట్ అన్నాం. ఓకే, సో ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రజెంటేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. అండ్ ఈ 5 మీటర్ టైడల్ రేంజ్ ఆర్ అబవ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్. సో ఎక్కడైతే టైడల్ యొక్క ఆ టైడ్ యొక్క లెంగ్త్ 5 మీటర్ ఉందో ఆ రేంజ్, అక్కడ మాత్రం మనం ఈ టైడల్ పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, వీ కెన్ యూజ్ ఇట్ టు ఆపరేట్ ఏ హైడ్రాలిక్ టర్బైన్. సో ఆ 5 మీటర్ హెడ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ హైడ్రాలిక్ టర్బైన్ని మనం రొటేట్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, సో మనకి మినిమం 5 మీటర్స్ అనేది ఉండాలి రేంజ్, ఆ టైడ్ రేంజ్ అనేది. ఓకే, సో ఇక్కడ దాని యొక్క డిస్క్రిప్షన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఒక టైడల్ పవర్ ప్లాంట్. సో ఇక్కడ ఒక డ్యామ్ ఉంది. సో అటువైపు మనకి ఏదైతే సీ ఉందో, ఓకే, ఆ సీ వాటర్ ఉంది. సో ఆ సీ వాటర్ నుంచి మనకి ఇక్కడ ఒక టర్బైన్ ఉంది. ఓకే, ఈ టర్బైన్ నుంచి ఒక పాసేజ్ ఉంది ఇటువైపుకి. సో అక్కడి నుంచి వాటర్ ఏం చేస్తుంది అంటే హై టైడ్ వచ్చినప్పుడు ఆ వాటర్ ఎలా వస్తుంది, సో దీనికి గేట్స్ అనేవి ఉంటాయి. ఆ గేట్స్ ఏం చేస్తాము అంటే మనకి హై టైడ్ లో టైడ్ బట్టి మనం ఆపరేట్ చేసుకొని సో వాటర్ అంతా, ఆ టైడ్ అంతా కూడా ఇటువైపు వచ్చేలా చూసుకుంటాము. సో దాని తర్వాత ఇటువైపు ఎప్పుడైతే లో టైడ్ వచ్చిందో సో అప్పుడు మనం ఇక్కడున్న హై టైడ్ అంటే ఆ లెవెల్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం రిలీజ్ చేస్తే సో ఇక్కడున్న టర్బైన్ ఏం చేస్తుందంటే రొటేట్ అవుతుంది. సో దాని గురించి వర్కింగ్ ఇంకా డీప్గా తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మెయిన్గా ఈ టైడల్ పవర్ ప్లాంట్ 2 టైప్స్, సింగిల్ బేసిన్ లేదా డబల్ బేసిన్. ఓకే, సో మెయిన్ ఏంటి అంటే మనం ఆ సముద్రంలో ఉన్న, ఆ సీలో ఉన్న ఆ టైడ్, హై టైడ్ వచ్చినప్పుడు వాటర్ని మనం తీసుకొని, సో మనం ప్రీవియస్గా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే డ్యామ్ దగ్గర హై టైడ్ వచ్చిందో ఆ వాటర్ని ఇలా తీసుకుంటాము. సో తీసుకున్న తర్వాత మనం ఏమవుతుందంటే ఇక్కడ గేట్ అనేది క్లోజ్ చేస్తాము. సో మీకు సో ఇది మనకి దాని యొక్క యానిమేషను. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఈ టైడ్ అనేది హైగా ఉన్నప్పుడు వాటర్ ఎలా వెళ్ళిపోయింది. సో దాని తర్వాత డ్యామ్ అనేది క్లోజ్ చేసాము. తర్వాత మళ్ళీ వాటర్ ఎలా వెళ్ళినప్పుడు ఆ టర్బైన్ అనేది రొటేట్ అయింది, మనకి పవర్ అనేది ఇలా వచ్చింది. సో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఓకే, టైడ్ కమ్స్ ఇన్. సో టైడ్ అనేది వచ్చింది, మనం గేట్ క్లోజ్ చేసాము. సో ఎప్పుడైతే ఇటువైపు లో వచ్చిందో అప్పుడు మనం ఈ గేట్ని రిలీజ్ చేస్తే ఇటువైపు నుంచి ఎలా వెళ్ళి ఈ టర్బైన్ అనేది రొటేట్ అయ్యి ఏమైంది అంటే మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇక్కడ
మనం అదే బ్రీఫ్గా తెలుసుకుంటే జనరల్గా మనం ఈ సింగిల్ బేసిన్ టైడల్ అనేది వాడుతూ ఉంటాము. సో ఇది సీ వాటర్ అనేది ఉంటుంది. సో మనం ఈ గేట్ ఏదైతే ఉందో ఆ వాటర్ని ఇలాగా ఇందులో ఈ బేసిన్లోకి తీసుకొని తర్వాత ఏం చేస్తాము అంటే ఇక్కడ ఈ సీ దగ్గర లో టైడ్ ఏదైతే వచ్చిందో అప్పుడు మనం ఇటువైపు ఆ టర్బైన్ మీద నుంచి పంపిస్తే మనకి టర్బైన్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసిన విధంగా. సో ఇదే మనకి సింగిల్ బేసిన్లో 2 కండిషన్స్. ఒకటి హై టైడ్ వచ్చినప్పుడు ఓకే, సో వాటర్ అంతా కూడా ఇలా టర్బైన్ నుంచి ఇలా వెళ్తుంది ఓకే, అప్పుడు పవర్ జనరేషన్ ఏమీ ఉండదు. ఈ 2 గేట్లు కూడా ఓపెన్లో ఉంటాయి ఓకే. ఎప్పుడైతే మనకి ఇది లో వచ్చిందో ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లెవెల్ పెరిగిన తర్వాత ఈ గేట్ని మనం క్లోజ్ చేసుకుంటాము. సో ఇటువైపు అంతా హై ఉంటుంది. సో ఇటువైపు ఎప్పుడైతే లో వచ్చిందో అప్పుడు మనం ఏం చేస్తాము, సో అప్పుడు గేట్ అనేది ఓపెన్ చేస్తే ఈ హై లెవెల్ కాస్త అటువైపు వెళ్ళి సో ఈ టర్బైన్ యొక్క ఆ ఇంపెల్లర్ని రొటేట్ చేస్తే మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది సింగిల్ బేసిన్ టైడల్ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఇది మనకి రొటేట్ అయితే ఈ షాఫ్ట్ మనకి జనరేటర్కి కనెక్ట్ చేస్తాము ఓకే. సో ఇది ఇందాక మనం చూసుకున్న యానిమేషన్ ఓకే. సో ఇది సింగిల్ బేసిన్ యొక్క డిస్క్రిప్షను. సో మీరు ప్రజెంటేషన్లో చూసుకోవచ్చు, దాన్ని చదివితే ఇంకా మీకు అర్థమవుతుంది. సో ఇది డ్యూయల్ బేసిన్. సో డ్యూయల్ బేసిన్కి సింగిల్ బేసిన్కి తేడా ఏంటి అంటే మనకి ఇక్కడ ఏదైతే ఆ సీ వాటర్ ఉందో సో హై టైడ్ వచ్చినప్పుడు ఈ అప్పర్ బేసిన్లోకి తీసుకుంటారు. సో ఈ అప్పర్ బేసిన్ నుంచి ఏదైతే టర్బైన్ ఉందో ఈ టర్బైన్ మీద నుంచి ఈ లోవర్ బేసిన్కి తీసుకుంటారు ఓకే. ఈ లోవర్ బేసిన్లో స్టోరేజ్ అయి ఉంటుంది. అగైన్ మనకి ఏంటి అంటే అక్కడ హై టైడ్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పర్ బేసిన్కి వస్తుంది ఓకే. సో ఇది ఇలాగనేది సర్క్యూట్ అవుతుంది. ఇందాక ఏంటి అంటే ఓన్లీ వన్ వే, సో ఒకసారి వస్తుంది సో మళ్ళీ లో టైడ్ అయినప్పుడు మళ్ళీ వెళ్తుంది. సో ఇక్కడ అలా కాదు. సో ఒకసారి ఎంటర్ అయ్యి అప్పర్ బేసిన్లోకి ఆ అప్పర్ బేసిన్ది మళ్ళీ ఈ టర్బైన్ మీద నుంచి వెళ్ళి టర్బైన్ మీద నుంచి లోవర్ బేసిన్కి కలెక్ట్ అయ్యి లోవర్ బేసిన్ నుంచి మళ్ళీ ఈ గేట్ ద్వారా అవుట్లెట్లోకి వెళ్ళిపోతుంది ఓకే. దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్కువగా హెడ్ అనేది ప్రాబ్లం అవ్వదు. సో ఎక్కువ పవర్ జనరేషన్ అనేది కూడా మనం చేసుకోవచ్చు ఈ డ్యూయల్ బేసిన్ని యూజ్ చేసి ఓకే. సో డ్యూయల్ బేసిన్ దాని యొక్క వర్కింగ్ సో మీరు ఒకసారి ఇది చదివితే మీకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రజెంటేషన్కి ఓకే. సో మనకి ఇక్కడ ఏంటి అంటే అక్కడ మెయిన్గా మనం టర్బైన్ని రొటేట్ చేస్తున్నాం ఆ బ్లేడ్స్ని కదా. సో దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే సో మనకి ఇది టర్బైన్, సో ఇవి రన్నర్స్ అనమాట. సో ఈ షాఫ్ట్ ఎప్పుడైతే తిరుగుతుందో మనకి బ్లేడ్స్ తిరగడం వల్ల రన్నర్స్ తిరగడం వల్ల మనకి ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి జనరేటర్కి కనెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే జనరేటర్ కనెక్ట్ అయిందో సో అక్కడ మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది ఓకే. సో మనకి డౌట్ ఉండొచ్చి ఎలా కనెక్ట్ అవుతుంది జనరేటర్ కానీ. సో ఇది దాని యొక్క కన్స్ట్రక్షన్. సో మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఈ పవర్ ప్లాంట్లో ఏంటి అంటే మెయిన్గా పవర్ హౌస్, రెండోది డ్యామ్ ఆర్ బ్యారేజ్. సో మనం ఆ బ్యారేజ్ కట్టుకోకపోతే ఆ వాటర్ అనేది మనకి స్టోరేజ్ అయ్యి ఉండదు. నెక్స్ట్ ఏంటి ఆ వేస్ ఏవైతే ఉన్నాయో ఆ స్లూస్ గేట్స్ ఉన్నాయి కదా, సో ఆ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని. సో ఈ 3 కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఈ పవర్ హౌస్లో ఈ కంప్లీట్ టర్బైన్ ఇదంతా కూడా అందులో వస్తుంది. సో ఇది మనకి ఈ టైడల్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి, సింగిల్ బేసిన్ టైపు అండ్ డ్యూయల్ బేసిన్ టైపు. సో సాధారణంగా మనం సింగిల్ బేసిన్లో ఫ్లడ్ టైప్ వాడుతూ ఉంటాము ఈబీబీ. సో ఈబీబీ మనకి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈబీబీ అంటే జస్ట్ మనకి ఆ ఇన్కమింగ్ ఏదైతే వచ్చిందో డైరెక్ట్గా దాన్ని మనం ఈబీబీ సింగిల్ బేసిన్ అంటాము. సో అది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి మీరు చదివితే అర్థమవుతుంది. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ టైడల్ పవర్ ప్లాంట్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ పొల్యూషన్ ఫ్రీ. సో నార్మల్గా పవర్ ప్లాంట్లో మనం కోల్ కానీ లేదా వేరే ఫ్యూయల్తో పవర్ జనరేట్ చేస్తే సో అది పొల్యూషన్కి అవకాశం ఉంటుంది, కానీ ఇందులో మనకి పొల్యూషన్ అనేది ఉండదు. రెండోది ఏంటి, ఎనర్జీ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. సో ఎనర్జీ అనేది మనం ఎక్కడి నుంచో క్రియేట్ చేయక్కర్లేదు. సో అది సముద్రంలోనే ఉంటుంది. ఆ సీలో టైడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో వస్తూ ఉన్నంతకాలం ఈ ఎనర్జీ అనేది వస్తూనే ఉంటుంది. పవర్ అవైలబుల్ అరౌండ్ ది ఇయర్. సో పవర్ అనేది సంవత్సరం మొత్తం మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ అన్ఎఫెక్టెడ్ బై ది
అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ మాన్సూన్. సో ఇది మనకి మాన్సూన్ వచ్చినా లేకపోతే వేరేది వచ్చినా ఏది కూడా ఈ పవర్ ప్లాంట్ని, ఈ పవర్ జనరేషన్ని ఎఫెక్ట్ చేయదు. ఇది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ టైడల్ పవర్ ప్లాంట్. ఓకే, సో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అవేంటి అంటే ద క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ హై. సో దాని యొక్క ఇనిషియల్గా అక్కడ డ్యామ్ కట్టాలి, పవర్ జనరేషన్ చేయాలి అంటే టర్బైన్ పెట్టాలి. సో ఇవన్నీ కూడా ఇనిషియల్గా కాస్ట్ అనేది చాలా ఎక్కువ. ద ఇంట్రెస్ట్ అండ్ డిప్రిషియేషన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది జనరేషన్ కాస్ట్ ఈజ్ వెరీ హై. సో ఆ డిప్రిషియేషన్ కాస్ట్ కానీ ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ కానీ వాటి మీద ఆ కాస్ట్ అనేది చాలా చాలా హైగా ఉంటుంది. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టైడల్ బ్యారేజ్ కాల్స్ ఫర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ డ్యూ టు వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో అక్కడ ఆ బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని కట్టడానికి కానీ లేకపోతే వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ కన్స్ట్రక్షన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది మెయిన్గా దాని యొక్క డిసడ్వాంటేజెస్. సో మిగతావి కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే సెడిమెంటేషన్ ఆఫ్ బేసిన్లో సెడిమెంటేషన్స్ ఉండిపోతూ ఉంటాయి. సో దానివల్ల ప్రాబ్లము. సీ వాటర్ ఈజ్ వెరీ కరోజివ్. సో అది సీ వాటర్ అనేది న్యాచురల్గా కరోజివ్ ఉంటుంది. సో అది ఒకటి. నెక్స్ట్ మెరైన్ లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్. సో దీంతోపాటు ఆ ఏవైతే సముద్రంలో ఉంటున్నాయో వాటికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఇవి మెయిన్ డిసడ్వాంటేజెస్. సో టైడల్ పవర్ ప్లాంట్ అంటే ఇది. సో దీని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ దాని యొక్క టైప్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి వీడియోకి మీరు కామెంట్లో, లైక్లు చేస్తే అలాంటి వీడియోలు ఇంకా చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.